అంగడని అందరి విధానం వచ్చారు. ఈ ప్రమాద కార్యక్రమానికి ఇటీవల అధ్యక్షుడు డాక్టర్ రామారావు, నా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయిరెడ్డి, కిషన్ ప్రెసిడెంట్ గారు, అమరోజ్ తిరుపతి గారు, హనుమంత్ రెడ్డి గారు, దేవిసి, ఇంకా పేరున మీ అందరికీ కొత్తగా ఎన్నికల వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉమ్మడి జిల్లాల కన్నా నాకు నిజామాబాద్ ఎలక్షన్గా నమ్మకంతో జీవించిన రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రైట్లో ఫస్ట్ టైం ఎలక్షన్ కోసం చాలా హ్యాపీ అయినా కొత్త జిల్లా మన వాళ్ళు ఎలక్షన్లు దగ్గర కాబట్టి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి 27 తారీఖు ఈసీ మీటింగ్ పెట్టి నేను ఎలక్షన్ ఆఫీసర్ టీజీఓలో 2007 నుంచి ఎక్కడ ఎలక్షన్ జరగలేదు. టీజీఓలో ఇప్పుడు ఏలూరు తీరాన చట్టబద్ధంగా ఎలక్షన్ నిర్వహిస్తూ ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా అంతా కూడా లేకుంటే సింగిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలక్షన్ అబ్జర్వర్ అందరితో మాట్లాడి అబ్జర్వర్ పనిచేస్తుంది. దానికి అంటే మనము ఎవ్రీథింగ్ ఒక వైరస్ అంటే టీజీఓ ఏర్పడినప్పటి ఇంతకుముందు వైరస్ లేవని మన అధ్యక్ష తర్వాత ఒక 4 నెలలు వైరస్ మార్చి అన్ని జిల్లాలు 33 జిల్లాలో ఎలక్షన్ నిర్వహించి చట్టబద్ధంగా ఇప్పుడు టీజీఓ కూడా మెయిన్ బాడీ 7 మెంబర్స్ ఉన్నది. ఇంకా దాన్ని ఫుల్ బాడీ చేయాలంటే ఈ జిల్లాలో ఎన్నుకున్న సభ్యులే రాష్ట్రంలో ఎన్నుకొని ఒక లీగల్గా ఒక 3 years టర్మ్ ఉండాలని వారు డిఎడ్ తోటి ప్రొసీడింగ్ తీసుకొని అందుకే మన జిల్లాలో ఏర్పడిన సంఘం ఒక సంవత్సరం అయినప్పుడు కూడా దాన్ని రద్దు చేసుకుంటూ కొత్త ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. సో మరొకసారి నా విజ్ఞప్తి మేరకు ఈ జిల్లాను ఒక మంచి పేరు వచ్చినందుకు మీ అందరి కృతజ్ఞత చేసుకుంటూ ఇప్పుడు ముందుగా రామరావు అధ్యక్షులు వారికి ఎలక్షన్ సో ఎలక్షన్ ప్రాసెస్ని వారిని అంటే ప్రమాణికాలు కానీ ఎన్నికలు కానీ వారిని చేయవలసిగా కోరుతున్నాను. 9/2024 అంటే సెప్టెంబర్ 24న ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు మార్నింగ్ 9 to 10 సేవల్ నామినేషన్స్, 10 to 11 రిసీట్ ఆఫ్ నామినేషన్స్, 11 to 12 స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, 12 to 1 ఈ మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాత ఈ పోస్ట్ షెడ్యూల్లో పోస్ట్ ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ 2, వైస్ ప్రెసిడెంట్ 3 ఉమెన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 2, జాయింట్ సెక్రటరీ ఉమెన్, ఆర్గనైజ్ సెక్రటరీ, ఆఫీస్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, పబ్లిసిటీ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ఈసీ మెంబర్ 1, 2, 3, 4 ఉమెన్. ఈ పోస్టులను నామినేషన్స్ సేవ్ చేయగా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క నామినేషన్ రావడం జరిగింది. ఈ ఒక్కొక్క పోస్ట్ రావడం వల్ల ఇప్పుడు ఆ 19 మెంబర్స్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారి అనుభవంలో నేను సో ఎన్నికైన సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరిని అదే ఆల్కా కిషన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికలకు వారికి గట్టిగా చెప్పడం కావాలి. మరి జిల్లాలో టీజీఓ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి మరి రానున్న రోజుల్లో అందరికీ ప్రైమరీ మెంబర్స్ గట్టిగా మరి రాష్ట్రపతి గట్టిగా చెప్పడం కావాలి. చాలా చెప్పాలి కూడా డాక్టర్ జగన్ త్రిపంద్ర గారు ఎన్నుకోబడ్డారు ఏకగ్రీవంగా. వారికి స్వాగతం, సుస్వాగతం. వైస్ ప్రెసిడెంట్ 1గా డాక్టర్ బి హనుమంత్ రెడ్డి.
మన ద్వారా ఏకగ్రీవం ఎన్నుకోబడిన వ్యాఖ్యాతులంతా టీడీఓలో వైస్ ప్రెసిడెంట్ 2గా వీరన్ రాములు, ఆర్మూర్ గారు మరి బీపీ2గా వారు ఏకగ్రీవం ఎన్నుకోబడ్డారు. గట్టిగా వారికి చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. తర్వాత వైస్ ప్రెసిడెంట్ 3 ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ గా వారు ఎన్నుకోబడ్డారు. వారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చెప్పడం ద్వారా మరి అభినందన తెలియజేద్దాం. వారు లోకల్ అడిట్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. మరి వారికి కూడా టీడీఓ పట్ల అపారమైన అనుభవం ఉంది కాబట్టి మరి అన్నగారి ఆధ్వర్యంలో మరి టీడీఓ ఇంకా ముందు ముందు అందరి ప్రేమలను కూడా భరోసా ఇవ్వాలని కోరుతున్నాం. జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఉమెన్ అండ్ లావణ్య లెక్చరర్. కోశాధికారిగా మన చంద్రగా జయశ్రీ గారు ఎన్నుకోబడ్డారు. వారికి స్వాగతం సుస్వాగతం. మరి వారు ఆర్గనైజ్ సెక్రటరీ జి సాయి కృష్ణ, మండల్ అధికారి దీపక్, పబ్లిక్ సెక్రటరీ డాక్టర్ బి సాయిలు, ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా వారు వ్యవహరిస్తున్నారు. మరి టీడీఓలో కూడా మంచి సర్వీస్ చేస్తూ మరి ముందు ముందు ఇంకా ప్రైమరీ భరోసా కలిగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వినయ్ కుమార్ గారు ఎన్టీపీఏ నుంచి వారు ఏకగ్రీవంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ బి గోపికృష్ణ, పాలిటెక్నికల్ కాలేజ్ లెక్చరర్, గిరిరాజ్ కాలేజ్, డిపిఎంఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ నిజామాబాద్. ఈనాటి టీడీఓ జిల్లా నూతన దండ ఇస్తారు. దండ ఉమా దండ గార్లాండ్ బడా గార్లాండ్ కార్యక్రమంలో మరో అతిథి గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీ టీడీఓ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ గారికి కూడా చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరో అతిథి గౌరవనీయులు శ్యామరావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ కార్యక్రమంలో అన్ని తానై మరి ఎలక్షన్ ఆఫీసర్ గా ఎన్నుకోబడి ఉమ్మడి జిల్లాల కలెక్టర్ గా గవర్నీయులు కొనసాగుతున్న శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మరి చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గా వారు వచ్చారు. ఇప్పుడు ప్రతీక్ష ఉంటుంది. దయచేసి అందరికీ మీ పోపు పదకొండి. అను నేను అంటే అందరు కాదు, మీ పేరు చెప్పండి. నిజామాబాద్ జిల్లా టీడీఓ అసోసియేషన్ మీ పోపు పదకొండి. పోస్ట్ నేమ్ గా ఎన్నిక అంకితం చేయనని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వ్యక్తిగత ప్రయోజనాలకు తావిగా ఎలాంటి ప్రలోభంలో కూడా రాజీ లేకుండా కృషి చేస్తానని అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ అంతఃకరణ శుద్ధితో పని చేస్తానని మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై టీడీఓ. నిజామాబాద్ జిల్లా టీజీఓ జిల్లా ఎలక్షన్ అనేది ఒక చరిత్రాత్మకమైన విషయం అనేది అందరికీ
ఎందుకంటే ఉద్యమం తర్వాత టీటీఓ అసోసియేషన్ అనేది కొద్దిగా కనుమరుగైన మాట అనేది ఈరోజు చెప్పక తప్పదట. అది ఎందుకంటే జేఏసీ చైర్మన్ గా నేనే ఉన్నాను కాబట్టి చాలా సందర్భాలు డిఫరెంట్ అయింది. ఏది ఏమైనా గౌరవనీయులు ఆనాటి ఉద్యమకారుడు ఉద్యమంలో తనదంటూ ఒక పాత్ర పోషించి మళ్ళీ టీటీఓ అధ్యక్షుడు అయిన తర్వాత నా జిల్లాలో టీటీఓ అధ్యక్షుడికి మరి ఎన్నిక చేయడానికి కూడా కృషి చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఏలూరు శ్రీనాథ గారికి నిజంగా మా జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ వారికి మా టీటీఓ కొత్త అసోసియేషన్ పక్షాన టీటీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మా జిల్లా వాసి మరి మా సత్యన్న గారికి కూడా నిజామాబాద్ జిల్లా టీటీఓ పక్షాన స్వాగతం పలుకుతూ వారికి కూడా మా టీటీఓ అసోసియేషన్ పక్షాన స్వాగతం సుస్వాగతం అన్న. అదేవిధంగా మరి మమ్మల్ని నిజామాబాద్ జిల్లా అంటేనే ఉమ్మడి జిల్లాకు ఒక కన్వీనర్ గా ఉంటూ మమ్మల్ని ఎప్పుడు కూడా నేను టీఎస్ఓలో ఉన్నా టీటీఓలో ఉన్నా ఎల్లో ఉన్నా నువ్వు మాకు కావాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనుకటి నడిపిస్తున్నటువంటి కన్వీనర్ మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా స్వాగతం కలుగుతూ ఎలక్షన్ ఆఫీసర్ అంటే టీఎస్ సెషన్ చూసినాం, మళ్ళీ శ్రీనారాయణ చూసినాం. అంత స్ట్రిక్ట్ గా నోటిఫికేషన్ నుండి ఇప్పటి వరకు కూడా మాకు కలవడానికి కూడా సమయం లేదే. అంత నిష్పక్షంగా పనిచేసే వ్యక్తి మరి మా శ్రీనారాయణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వాసి మరి ముందు సభావి శ్రీనారాయణ కూడా స్వాగతం సుస్వాగతం అన్న. మరి టీటీఓలు టీఎస్ఓలు సుపరిచితులు టీఎస్ఓలు కలిసి పనిచేస్తాం. తర్వాత మరి ప్రమోషన్ రావడం వల్ల టీటీఓలు వెళ్ళి ఈ రోజు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి మా శ్యామన్న గారికి కూడా నిజామాబాద్ జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ మరి ఎలక్షన్ లో మరి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా తన వంతు పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ మరి ఎలక్షన్ లో సభ్యంగా సక్రమంగా నడిపినటువంటి రంగారెడ్డి టీటీఓ అధ్యక్షులు రామారావు గారికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమంలో మరి నేనున్నానని సైతం వస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అన్న శ్రీరామ్ రెడ్డి అన్న గారికి కూడా నిజామాబాద్ జిల్లా టీటీఓ పక్షాన స్వాగతం పలుకుతూ మేము నైసర్గికంగా విడిపోయినాం కానీ జిల్లా మాత్రం ఒకటే అని ఇద్దరం కామారెడ్డి అయినా నిజామాబాద్ అయినా కలిసిమెలిసి పనిచేసుకుంటాం. టీటీఓ ఎలక్షన్లు అయితే మేము కూడా వస్తామని సైతం వచ్చినటువంటి మా డాక్టర్ దేవేంద్ర అన్న టీటీఓ అధ్యక్షులు కామారెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతూ మరి మా సాయిరెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన నిజామాబాద్ టీఎస్ఓలో ఉన్నప్పుడు సాయిరెడ్డి అన్నను ఎల్లారెడ్డి అధ్యక్షుడిగా చేసిన. ఆ తర్వాత టీటీఓ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా మరి ఇప్పుడు చలామణి అవుతున్నాను. మరి నేను ఆయనకన్నా ఇప్పుడు జూనియర్ అయినా బాగా ఎలక్షన్ వచ్చినందుకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ మరి వేదిక పైన మా అసోసియేట్ అధ్యక్షులు జలగం తిరుపతి గారు మా ట్రెజరర్ గారికి మా బీపీఓ గారికి యావత్ కార్యవర్గానికి కూడా మీరందరికీ కూడా టీటీఓ కొత్త కార్యవర్గానికి మీరందరూ కూడా ఈసీ మెంబర్లో వీపీలో జేఎస్లో కాదు అధ్యక్షుడు ఎంతనో మీరు కూడా అంతగా కూడా గ్రహించాలనే మాట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ టీటీఓలో అందరూ కూడా ఈక్వాలిటీ సీనియర్ వచ్చిన తర్వాత తారతమ్య భేదాలు లేవు. అందరూ కూడా ఉద్యోగం శ్రేయస్ కొరకు పనిచేయాలి కాబట్టి సంక్షేమం కొరకు పనిచేయాలి కాబట్టి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ మరి టీటీఓ జిల్లా ఎలక్షన్ అయినప్పటికీ గౌరవనీయులు పెద్దలు టీటీఓ రాష్ట్ర అధ్యక్షుల గారికి పర్మిషన్ తోని మరి పరిపాలన సౌలభ్యం కొరకు పెద్ద జిల్లా కాబట్టి మేము టౌన్ బాడీ చేసుకుంటామని చెప్పగానే పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి పర్మిషన్ తోని టౌన్ కార్యవర్గాన్ని కూడా డిక్లేర్ చేస్తామన్నా ఆ టౌన్ కార్యవర్గానికి పర్మిషన్ చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు 2009 నుంచి మరి టీజీఓలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ మా వెన్నెంట ఉన్నటువంటి దండు స్వామి గారు ఈరోజు టౌన్ అధ్యక్షులుగా ఎన్నికలు వారికి స్వాగతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కార్యదర్శిగా జగదీష్ గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ 1 ప్రేమ్ కుమార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐక్యాట్
వాస్తవంగా కొన్ని డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్షన్ ఉంటే కమిషన్ రావడం వల్ల వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. భాగంగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి అసోసియేట్ అధ్యక్షులు అన్న జలగం తిరుపతి రావు గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన మన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎలుగుల సత్యనారాయణ అన్న గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామన్న గారికి, అదేవిధంగా శ్రీనివాసన్న గారికి, ఉమ్మడి జిల్లా అదేవిధంగా మన శ్రీరామన్న గారికి, అదేవిధంగా రామారావు గారికి, సాయిరెడ్డి అన్న గారికి, నూతనంగా ఎన్నికైన మన ఆలుగా కృష్ణంగా మరియు అమృతల ఆధ్వర్యంలో మొత్తము సంఘ కార్యవర్గానికి మరియు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, రాష్ట్ర పెద్దలకు మరియు మన జిల్లా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందే ఏలూరు శ్రీనివాస్ అన్న ఒక వీడియో వింటే అందులో అర్థమైంది ఏంటంటే, ఒక అణిచివేత నుంచి ఒక ఉద్యమకారుడు బయటకు వస్తే ఎట్లా ఉండదో ఇప్పుడు నెక్స్ట్ 5 నెలల్లో ఏలూరు శ్రీనివాస్ అన్న మనకు ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఒక బాణము మన ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి అలా ఏలూరు చాలా డిపార్ట్మెంట్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చాలా మంది కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మీ మీద అందరికీ అపారమైన నమ్మకం ఉంది. అట్లనే మా ఆంధ్ర కిషన్ మీద కూడా ఈ కార్యక్రమం పైన చెప్పాల్సిన పని లేదు. చాలా చిన్న చిన్న సమస్యలు అయినప్పుడు కూడా చాలా సమస్యలకు ప్రత్యేకంగా రాష్ట్ర బాధ్యులకు మరి అదేవిధంగా జిల్లా బాధ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాట ఏంటంటే, పనులు ముఖ్యం కాదు, మనకు పరికరం అనేది ముఖ్యమని దాని మీదనే మేము అందరూ ముందుకు వెళ్తున్నాము. సో కార్యవర్గ సభ్యులు అదేవిధంగా జిల్లా సభ్యులందరూ మొత్తం సభ్యులందరినీ మనం ఇందులో నమోదు చేసుకొని ఇంకా మన నిజామాబాద్ జిల్లానే అత్యున్నతమైన జిల్లాగా మొత్తం రాష్ట్రంలో చూపేటట్టుగా మన కిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలని కోరుకుంటూ చేస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. రెండు జిల్లాల అదేవిధంగా సిద్దిపేట జనరల్ సెక్రటరీ రామారెడ్డి గారిని, అదేవిధంగా ఎన్నికైనటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు గారికి, అధ్యక్షుల నూతనంగా అధ్యక్షులైనటువంటి ఎన్నికల్లో అభ్యర్థులకి గవర్నమెంట్ అధ్యక్షులు గారికి, జనరల్ సెక్రటరీ అమృతన్న గారికి, అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, నాతో పాటు ఎన్నిక అవ్వడానికి వివిధ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అందరికీ చేస్తున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసోసియేషన్ అనేది మీ అందరికీ తెలుసు. అసోసియేషన్ సంఘంలో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ యొక్క సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా అందరూ కృషి చేయాల్సి జరుగుతుంది. ఎప్పుడైతే సమస్యలు మన దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ సంఘ సభ్యులందరికీ కూడా సంఖ్యాబలంతో ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ పిలిపిస్తాం అందరూ కూడా హాజరు కావాలి. పెద్ద సంఖ్యలో హాజరైనప్పుడైతే వ్యక్తి ఉత్సాహంతో సంఘ సభ్యులందరూ పనిచేయాలని అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏ పిలిపిస్తా, ఏ చేసినా, ఏ చర్య తీసుకున్నా కూడా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానందరికీ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ప్రజల మధ్య ఎంప్లాయీస్ మధ్య కొంచెం విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాయి. ఎంప్లాయీస్ కి బాగా జీతాలు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈసారి అట్లా కాకుండా మనము అందరం కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఒకరోజు వేతనం కూడా మన అందరం కలిసి ప్రభుత్వాలు చేయడం జరిగింది. దాంట్లో మన శ్రీనారాయణ గారు ముఖ్య పాత్ర పోషించారు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ఏంటంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా
మేమందరం కూడా ఎంప్లాయీస్ ప్రజలు భాగస్వామ్యం కాబట్టి మేము కూడా మా యొక్క ఏదైతే సహకారం ఉందో ఆ సహకారాన్ని అందరికీ అందిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రభుత్వానికి బాధ్యత అవుతామో అప్పుడే నిలబడి మన ప్రభుత్వానికి కూడా నిలబడి అడిగే అర్హత కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే అడిగి మీకు సమస్యలు తీసుకోండి. అదేవిధంగా నాకు వైస్ ప్రెసిడెంట్ వల్ల ఎన్నుకోబడినది ఎన్నిక చేసినందుకు అందరికీ పేరు పేరు ముఖ్యంగా శ్రీనివాసన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాను. మన టీటీఓ రాష్ట్ర అధ్యక్షులు కేయూసీ గారికి, అదేవిధంగా మదన్న గారికి, సత్యనారాయణ సార్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, ఈరోజు ఈ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి గారికి, అసిస్టెంట్ అధికారి రామారావు గారికి, అదేవిధంగా డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీరామరెడ్డి గారికి, ఈ నిజామాబాద్ జిల్లా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి టి కిషన్ గారికి మరియు సెక్రటరీ అమృత్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి గారికి మరియు అందరికీ కొత్తగా కూడా సభ్యులందరికీ మరియు నిజామాబాద్ తరఫున వచ్చేసిన టీజీఓ సభ్యులందరికీ కూడా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి సార్ గారు చాలా చొరవ తీసుకొని కామారెడ్డి నిజామాబాద్లో కూడా టీజీఓ అన్ని కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత టీజీఓకు ఒక కళ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అయితే ఏంటంటే అనతి కాలంలోనే అనేక రిప్రజెంటేషన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా నిబంధనలతో ఈ ఎలక్షన్స్ కూడా ఒక విధి విధానాలు లేకపోయే ఇంతకుముందు తను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక నియమ నిబంధనలతో ఎన్నుకోబడితే ఆ మొత్తం ఫైల్ని కూడా గవర్నమెంట్ చేయడానికి సబ్మిట్ చేస్తూ ఒక నూతన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే 6 డిస్టిక్లో అన్ని ఎలక్షన్స్ జరిగాయి. అదే భాగంలో నిజామాబాద్ జిల్లా కూడా ఈరోజు ఎలక్షన్ జరిగాయి. ఇక్కడ యునానిమస్ గా బాడీ ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కూడా సమర్థవంతంగా తెలియజేస్తున్నాము. మేము ఒకటే కోరుకునేది ఏంటంటే సభ్యులందరూ కూడా అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడు టీజీఓ అనేది ఒకప్పుడు ఇప్పుడు చాలా బలంగా తయారవుతుంది. ఒక 1-2 ఇయర్స్ లో ఈ కార్యక్రమాలు అనేవి అన్ని డిస్టిక్లో ఉండాలలోనే అతని యొక్క పనితీరు వల్ల అందరూ కూడా ఆకర్షితులై మన టీజీఓ సంఘం అనేది రాష్ట్రంలో చాలా బలంగా తయారైంది. ఇంకా బలంగా తయారు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జనరల్ బాడీ హైదరాబాద్ లో పెట్టిన తర్వాత అప్పుడు టీజీఓ ఇంకా బలం చేకూరుతుంది. ఇది ఖచ్చితంగా 1-2 సంవత్సరాల్లో టీజీఓ అంటే బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఇలాంటి సందేహం లేదు. ఇప్పుడే ఎలక్షన్స్ అంటే ఇంతకుముందు మనం 10 మంది 20 మంది వచ్చేసేసి నామినేటెడ్ కూర్చున్నారు. అలా కాకుండా ఇక్కడ కూడా మనము చాలా అధిక సంఖ్యలో అయి చాలా పోటీతత్వం ఏర్పడి లాస్ట్ యునానిమస్ కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ బలంగా తయారవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకా విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు కోరుకుంటూ, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క సభ్యులు కూడా కామారెడ్డి జిల్లా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యులు కూడా టీజీఓ యొక్క కార్యక్రమాల్లో ఉత్సాహంతో పాల్గొని వారందరికీ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారాలు. కొత్తగా ఏర్పడిన నూతన కార్యవర్గం నిజామాబాద్ జిల్లా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో లేక ఇప్పుడు ఏలూరు సింగన్న గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఏ విధంగా ప్రతి జిల్లాలో ఎలక్షన్లు చేపట్టడం జరుగుతుందో చూడడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో కొత్త కార్యవర్గం కూడా అదే విధంగా ప్రతి జిల్లాలో అదే విధంగా పనిచేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు చెబుతూ తెలియజేస్తున్నాను. మొదటగా ఈ నిజామాబాద్ జిల్లా టీజీఓ అసోసియేషన్ ఎన్నికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటికి మొత్తాన్ని కూడా అయితే ఏలూరు శ్రీనివాసరావు గారు ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం అక్కడ. అదేవిధంగా వారు పనిచేస్తున్న వారి నాయకత్వంలో ఉన్న సెంట్రల్ అసోసియేషన్కి ఈ జిల్లా బాడీ కూడా వారి పిలుపు మేరకు స్పందిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షుల కింద అంతిమ సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ, అలాగే మరియు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన మన టీఎన్జిఓ సంఘం ద్వారా ఈరోజు టీజీఓ సంఘంలో వెళ్ళి ఇక్కడ వెళ్ళిన ఈరోజు టీజీఓ అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి మన అందరూ గారికి
అలాగే మన కార్యదర్శి అమృతన్న గారికి మరియు అలాగే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా పక్షాన జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మరి ఈరోజు టీజో సంఘం చాలా పెద్ద వ్యక్తి కోల్పోయిందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే అమృతన్న కిషన్ గారిని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా కానీ నాట్ ఓన్లీ ఇప్పుడు మన ఆఫీసుకు సంబంధించిన పర్సనల్ విషయాల్లో ఎటువంటి బాధలు ఉన్నా కానీ అన్నాన్ని వెళ్తే తన యొక్క చిరునవ్వులో ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటా అంటే నాకు అన్నకు ఒక దాదాపు 1.5 years నుండి నేను అన్నతో కార్యవర్గం అన్నతోనే ఉండి అన్న యొక్క సిన్సియారిటీ తన ముఖంలో చిరునవ్వు ఏ రోజు కానీ ఇట్లా ఈ విధంగా కదులుకున్నట్టు కానీ ఇట్లా అలసిపోయినట్టు కానీ లేకుండా యూనియన్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు కానీ కలెక్టర్ దగ్గర కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉద్యోగ సమస్యలు కానీ తను దగ్గర ఉండి ఉద్యోగులకు వారి యొక్క సమస్యలను తీసుకొచ్చే సమస్యలను నెరవేరుస్తూ ఈరోజు ఇంత మంచి పేరుని సంపాదించుకుంటే మాకు తీర్థ పక్షాలు మేము గౌరవంగా ఫీల్ అవుతూ అట్లాగే అన్న మీరు టీజీఓ పోయిన మాకు అండగా ఉండాలని కోరుకుంటూ అట్లాగే మా వేలు శ్రీనివాసరావు గారిని కోరేది ఏంటంటే అన్న ఈరోజు జిల్లాలో మంచి నాయకత్వం ఉన్న కిషన్ గారిని చేసి నిజామాబాద్ జిల్లా చేసి అధ్యక్షులు కూడా చేయాలని మేము మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఏలూరు శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అన్న సత్యనారాయణ గారికి, అసోసియేట్ అధ్యక్షుడు అన్న షాపురావు గారికి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర అన్న, కార్యదర్శి సాయిరెడ్డి అన్న, అదేవిధంగా టీజీఓస్ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులందరికీ, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి టీజీఓస్ నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గాన్ని అందరికీ కూడా పేరు పేరుగా అందరి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. గత సంవత్సరంలో మనం ఎన్నికలు జరుపుకున్నాము. అయినా కూడా అప్పుడు పాత ప్రభుత్వంలో మనము ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వానికి చేతుల వాళ్ళగా పనిచేశాము, అందులో వాళ్ళని మనకు ముందడు వేయలేకపోయాము. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏలూరు శ్రీనివాసన్న వచ్చిన తర్వాత మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన డిమాండ్స్ ఏవో సాధించుకున్నామనే దిశగా అన్నగారు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్స్ చేయాలనే ఒక దృఢసంకల్పంతో అందరూ కూడా ముందుగా వెళ్తున్నారు. అందులో నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు మన ఎన్నికలు జరగడం జరిగింది. కాకపోతే ఇక్కడ వేరే జిల్లాలో ఏ విధంగా జరిగాయి కానీ నిజామాబాద్లో మాత్రం భిన్నంగా మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా టీఎన్జీఓస్లో చొరబాటు జరిగి వాళ్ళని మభ్యపెట్టి ఏదో దీనికి సహకరించిన ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యులకి కార్యవర్గాలను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చిన్న కోరిక ఒకటే అన్నా, ఏది ఉన్నా మీకు రాష్ట్ర కార్యవర్గానికి ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవుతారు. నేను అభ్యర్థం చేసుకోను. కాకపోతే ఏది ఉన్నా మీ దగ్గరికి రిప్రజెంటేషన్ కానీ ఏది వచ్చినా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చే కార్యవర్గాన్ని తెలిసి వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అటువంటి కాకుండా మీరు మీ నాయకత్వంలో ఇప్పటికైనా మీ నాయకత్వంలో ఆ విధంగా చేసినట్లయితే మేము జిల్లాలో గౌరవంగా మన జిల్లా అధ్యక్ష కార్యదర్శి గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే పూర్వ అధ్యక్ష కార్యదర్శి కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ కూడా తప్పబడలేము. ఎందుకంటే వాళ్ళ అప్రోచ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే సంఘం జిల్లాలో ఒక సంఘం ఉన్నప్పుడు అయితే ఆ జిల్లా సంఘాన్ని మనం గౌరవించినట్లయితే రాష్ట్ర సంఘాన్ని కూడా గౌరవంగా ఉంటుంది. ఒకవేళ మాది కాదని మమ్మల్ని కాదని మీ దగ్గరకు వచ్చినట్లయితే మేము కూడా ఏ విధంగా అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఉందని చూడాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే ఇప్పుడున్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పోస్ట్ కావాలని కూడా చేయడం జరిగిందా. కాకపోతే అప్పుడున్న 36 మంది పోస్టులు ఇప్పుడు 19గా కంటిన్యూ జరిగింది. ఆ కంటిన్యూలో భాగంగా చాలా మంది లేకపోయినా అందులో భాగంగా తాలూకా కూడా మాకు పెద్ద జిల్లా ఉంది కాబట్టి డివిజన్ వైజ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి మీకు పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము నామినేషన్ పద్ధతిగా వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి ప్రతి సభ్యులు కూడా గతంలో ఏ పిలుపునిచ్చినా ఒక అధ్యక్ష కార్యాలయానికి వచ్చేవాళ్ళ, ఎందుకంటే అందరు గెస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏం అనలేకపోయే వాళ్ళం. మీ సభాముఖంలో అందరూ కూడా మేము కోరేది ఒకటి, మనం ఎంత గెస్టెడ్ ఆఫీసర్స్ అయినా ఏదైనా ఎమర్జెన్సీగా ఏదున్నా యూనియన్లోకి వచ్చామంటే అందరం కూడా సేవ చేయడానికే వస్తున్నాం తప్ప వేరే దానికి కాదు. అటువంటి వ్యక్తులు ఉంటేనే యూనియన్లో ఉండాలి, లేదంటే యూనియన్ కూడా బెటర్ అని నా ఉద్దేశం. సో అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇప్పుడు కూడా ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆఫీసర్ పేరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ పిలుపునిచ్చినా, రాష్ట్ర పిలుపునిచ్చినా, జిల్లా పిలుపునిచ్చినా వచ్చినట్లయితే మనం అన్ని కూడా విజయం సాధించుకోగలుగుతాం. తద్వారా రాష్ట్రాన్ని కూడా మనం ఒక దృష్టిలో పొందుతాం. సో ఇటువంటి అందరూ కూడా ప్రాథమికంగా కోరేది ఏంటంటే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ పిలుపునిచ్చినా అన్నా ఎమర్జెన్సీ ఉంది మాకు చెప్పకుండా ఖచ్చితంగా కార్యవర్గానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ కంటిన్యూగా 3 కార్యవర్గాలు రాకపోతే అన్నా మీకు ఆదేశాలు ఏ ఆదేశాలు ఇస్తే బయట ఆదేశాలు మేము ఉపయోగించడానికి శిక్ష వహిస్తామని తెలియజేసుకుంటూ మరోసారి అందరూ కూడా అద్భుతంగా ఎన్నికబడుతున్నది సభ్యులకు కార్యవర్గానికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా ఎలక్షన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు అట్లాగే ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ అయినటువంటి అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీఓ అసోసియేషన్ అన్న సత్యనారాయణ గారికి, మరి ఈనాటి నిజామాబాద్ జిల్లా ఎలక్షన్స్ కి ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, వారి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ రామారావు గారికి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి గారికి, అన్న డాక్టర్ దేవేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ముందున్నటువంటి మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి నిజామాబాద్ జిల్లా టీజీఓ అసోసియేషన్ అలుక శ్రీనివాస్ గారు, అట్లాగే అమృత్ కుమార్ నాయకత్వంలో ఏర్పడినటువంటి మరి ఈ రోజు ప్రతి జిల్లాలో ఏలూరు అన్న ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీస్ ఏర్పాటు చేయాలి. మన హక్కుల సాధనలో వాట్సాప్ యుద్ధాలు చేస్తే సరిపోదు. ఎందుకంటే మంచిగా కూర్చొని ఇళ్లలో 2 పేజీలు వాట్సాప్ వల్ల యుద్ధం చేస్తున్నాం. అది చేస్తే సరిపోదు. జిల్లా కేంద్రాల్లో కార్యవర్గాలు కట్టారు. నిజామాబాద్ జిల్లా వాళ్ళ కార్యవర్గం చూసుకుంటారు. మేము మాత్రం ఇళ్లలో మా ఆఫీసులలో మా సీట్లకే పరిమితం అవుతాం అంటే కూడా సరిపోదు. మనం ఈరోజు 4 టీఏలు ఎక్కడ పోయినా ప్రధానమైన ఎజెండాగా అటెండర్ నుంచి అధికారి వరకు 4 టీఏలు. దసరాకి 4 టీఏలు వస్తాయా? కనీసం 2 టీఏలను వస్తాయా? లేదంటే 1 టీఏలను వస్తుందా? ప్రతి ఉద్యోగి మెదడులో ఇది ప్రధానమైన ఒక డిమాండ్ మేము ఎదుర్కొంటున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ప్రజల్లో భాగస్వామ్యంగా చూస్తుందా లేదా అది చూడాలి అనుకుంటే మరి చూస్తున్నట్టు కనబడట్లేదు. దానికి ఏం చేయాలా? అడుక్కుంటే వచ్చేది కాదు. హక్కులు పోరాటం చేస్తేనే మన హక్కులను సాధించుకోగలుగుతాం. ఇది మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ దిశగా మనం పని చేయగలిగితేనే మన హక్కులు సాధించుకోగలుగుతాం. మరి ప్రధానంగా ఈహెచ్ఎస్ ఉంది, సిపిఎస్ ఉంది, పిఆర్సి ఉంది. అట్లాంటి దాదాపు ఎంప్లాయీ చేసి నుంచి దాదాపు 50 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మరి నిరంతరం ఏలూరన్న మన సత్యనారాయణ మన దాంట్లో నేను కూడా అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నిరంతరము మన హక్కుల సాధనలో నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న మంత్రులందరూ కూడా నిత్యం తిరిగి ప్రెజర్ బిల్డప్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ప్రెజర్ సరిపోవట్లేదు. జిల్లా కేంద్రాల్లో కూడా మనము ప్రెజర్ బిల్డప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని నేనైతే భావిస్తున్నా. లేకుంటే అడగండి అమ్మాయిగా పెట్టదని అంటారు. మరి మన హక్కుల సాధనలో కూడా మనం ప్రెజర్ ఎంత చేస్తే ప్రభుత్వం ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే మనకు
పెండింగ్ బిల్స్ కానీ అన్ని సాధించుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఏలూరు నాయకత్వంలో మనం చూస్తున్నామైన 24/7 ఉద్యోగుల హక్కుల కోసం ఆలోచిస్తూ మరి కల్కాక ఆజ్ కాక ఆప్ కరేంగే అనే విధానంలో ఆయన నిరంతరం పనిచేస్తుండు. మరి అలాంటి నాయకత్వానికి జిల్లాలోని వ్యక్తులు కూడా అందరూ కూడా సహకరించే ఇది మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు పదవుల కోసం ఎంతో మంది ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన పదవులంటే ఎలా ఉంటుందో, పదవుల కోసం ఎంత పోరాటం చేస్తుందో చూస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి మా తమ్ముడు అమృత్ కుమార్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన టీజీఓ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈరోజు పెద్ద మనసుతో ఒక స్టెప్ కిందికి దిగి వారి నాయకత్వంలో కిషన్ అండ్ అమృత్ కుమార్ నాయకత్వంలో టీఎంఓ ఏదైతే పనిచేసిందో ఇంతకుముందు అన్న ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద మనసుతో ఒక స్టెప్ దిగి సెక్రటరీ పోస్ట్ పరిమితం అయిపోయి అల్కా కిషన్ గారికి ప్రత్యేక పోస్ట్ ఇవ్వమనేది కూడా నిజంగా ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను అన్ని జిల్లాలు దాదాపు 8 జిల్లాలలో ఎలక్షన్స్ జరిగినాయి. చాలా మటుకు ఒక ఏజ్ పర్సన్ నేను గమనిస్తున్నా టీజీఓ అసోసియేషన్, ఎందుకంటే టీఎన్ఓ ఎంత బలంగా పనిచేస్తుందో రాష్ట్రంలో రేపు పొద్దున ఏలూరు నాయకత్వం సత్యన నాయకత్వంలో ఖచ్చితంగా టీజీఓ కూడా ఆ దిశగా అంతకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా హక్కులను సాధించుకుందాం. కానీ ప్రతి ఉద్యోగం కూడా మీ జిల్లా బాధ్యులకు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రాష్ట్రానికి కూడా ఆ సహకారం అందిస్తేనే మన హక్కులను సాధించుకోగలుగుతామని తెలియజేస్తూ ఈ అవకాశం మరొకసారి నూతనంగా ఏర్పడినటువంటి కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రత్యేక ఆహ్వానితులు సత్తన గారు, శ్యామ్ గారు, వేదిక పైన ఉన్న కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గలు, నాయకులు, వేదిక ఉన్న టీజీఓ సభ్యులు, టీజీ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏలూరు తీరన్న నా మీద పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా చేసినామని భావిస్తున్నాను. ఇంత కూడా చెప్పాను. 2.5 years నుంచి ఈ జిల్లాలో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా టీజీఓ పనిచేస్తూ ఈ 2 జిల్లాలో కోఆర్డినేట్ చేసే అవకాశం నాకు టీజీఓ సత్తన గారు అప్పుడు ప్రధాన అయినప్పుడు 2 జిల్లాలు అప్పుడు కమిటీ వేశాను. నేను అప్పుడు కమిటీ కూడా పూర్తిగా కిచెన్ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ కమిటీ నిర్ణయించాను. కిచెన్ ఈ జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి ఏఎన్ చైర్మన్గా ఎంప్లాయీస్ చైర్మన్గా 5 ఏళ్ళు పనిచేశాను. నల్గొండ జిల్లాలో కూడా పూర్తి టీజీఓ కమిటీని నా ఆధ్వర్యంలో మనల్ని వివరాలను పనిచేశాను. సో కిషన్ ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన ఈ గెజరై టీఎన్జీఓలో కంటిన్యూ కానప్పుడు ఖచ్చితంగా టీజీఓ కావాలా, టీజీఓలు వచ్చి అంతటి నాయకుడికి హోదా తగ్గకుండా టీజీఓ బాధ్యతలు తీసుకున్నట్టయితే టీజీఓ సంఘానికి ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంప్లాయీస్ కూడా లాభం చేకూరుతున్న ఉద్దేశంతో నా రిక్వెస్ట్ మేరకు టీజీఓల వచ్చాను. కొంచెం కూడా ఏలూరు తీరన్న సుత్తనాలు అందరూ కాబట్టి వారి అభిప్రాయం అదే ఉంటే మెయిన్ పార్టీ ఏ విధంగా కిషన్ గారిని అడ్రస్ చేయాలని సరే కొన్ని లోపలికి చూస్తూ ఉంటాయి. మరి అప్పుడు కిషనే సరే అన్న మనమే అమృతం పెట్టాం ఎట్లా కన్వీ చేస్తామంటే నా కోరిక టీజీఓ అన్నది ఒక కుటుంబం, మన కుటుంబ సభ్యులో మనకు అడ్జస్ట్మెంట్ లేకుంటే మనం ఇంకా సొసైటీ ఏం చేస్తాం అని చెప్పి నన్ను నా రిక్వెస్ట్ మన్నించినటువంటి అమృత్ గారికి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో మంచి అవకాశం రావాలని, మంచి అవకాశం ఇవ్వాలని టీజీఓ మేల్పడి పెద్దగా ఏం లేదు. నిజంగా ప్రత్యేకంగా ఏంటంటే షార్ట్ టైంలో మనం ఇంతకుముందు చూసినాం ఒక 400 yards ఆ ప్లేస్ తీసుకొని అతి తొందరగా టీజీఓ బిల్డింగ్ నిర్మించి రిటైర్మెంట్ అయితే శ్రీమంత్ కానీ ఇంకొక 100 నాకు కానీ ఇదంతా వస్తే ఆ బిల్డింగ్లో మనంతా
చాలా కష్టం మెంబర్లకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చింది ఈ ఆదాయ వనరులు వాళ్ళకి సజెస్ట్ కాలేదు. కానీ ట్రాన్స్ఫర్ మాత్రం సక్సెస్ఫుల్గా చేయించారు. దాంట్లో మన మెంబర్లకు అంటే మన జిల్లాలో ఉన్న మెయిన్ బాడీ మెంబర్లందరూ కూడా రిలేషన్ ఇప్పించారు. ఇది ఈచ్ వల్లే జరిగింది. దానికి థ్యాంక్స్ చేసుకుంటూ సో మీరు ఈ కష్టానికి ఎప్పుడు కూడా కష్టం ఉండగాదు. భవిష్యత్తులో మీరు ఎంప్లాయీస్ కావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా ప్రభుత్వంతో ఇప్పిస్తారని ఘనంగా నమ్ముకుంటూ ఈ ద్వారా ప్రజలందరికీ మంచిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం నుండి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. మరి మొన్న చాలా మంది చాలా టైంలో రమ్మన్నా కానీ అది ఎందుకు సమయం అనుకూలించలే. టీఎన్జిఓలు పనిచేసినాం ఎందుకంటే అందులో ఉంటే మాస్ లీడర్గా ఉంటారని. ఈ టీజీఓలు వస్తే క్లాస్కే పరిమితులయ్యారు. కానీ సీనియర్ వచ్చిన తర్వాత క్లాస్ కాదు అందరికన్నా మాస్ లీడర్ అయ్యాడు. మరి ఈ నాయకత్వంలో పనిచేయాలనే మళ్ళీ నేను నిర్ణయించుకుని టీజీఓలు రావడం జరిగిందన్న. ఏదేమైనా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే టీఎన్జిఓలో డే టు డే అంటే మంత్లీ నాకు టార్గెట్స్ ప్రోగ్రామ్ చేసినాక మీరు నమ్ముతారో నమ్మరో నేను 2016 నుంచి 2024 వరకు ఏ జిల్లాలో చేయనటువంటి ప్రోగ్రామ్స్ టీఎన్జిఓ పక్షాన అందరి ఉద్యోగులు బ్యానర్ టీఎన్జిఓ కానీ అందులో టీజీఓలు టీఎన్జిఓలు క్లాస్ కోర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈవెన్ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ చేసిన ఘనత నిజామాబాద్ గర్వంగా ఏ ప్రోగ్రామ్ వదలలే, ఏ రిలీజన్ వదలలే. మరి బక్రీద్ కానీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ మరి బతుకమ్మ కానీ ఏ హిందూ పండుగలు కానీ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వదలలే. ప్రతి ప్రోగ్రామ్ ని మా ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి మరి ప్రోగ్రామ్ చేసిన ఘనత మరి మా టీఎన్జిఓస్ చేసి కట్టిందన్న. ఒక ఈ డిప్టీ గారిని ఒక సైట్ విజిట్ లో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు మరి పాలక పక్షం ఎమ్మెల్యే గారు తిడితే ఆయన ఆ రోజంతా శోభకురాడు. ఆయనను తిట్టడం కాదు కన్నా తల్లిని కూడా తిట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. ఆయన వచ్చి ఒకటే అన్నాడు, అన్న నేను నన్ను తప్పు చేస్తే సస్పెండ్ చేయాలి, నన్ను తప్పు చేస్తే శిక్షించాలి, కన్నా తల్లిని అన్నాడంటే ఆ రోజు జేఎస్ నిర్ణయం తీసుకొని మరి కలెక్టర్ గారు ప్రజావాణిలో ఉంటే ఒకటి చెప్పినాం. ఒక ఉద్యోగిగా కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు జరిగితే శిక్షించడానికి మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన కన్నా తల్లిని తింటూ దీనికి మీరు ఏం చేయమంటారమ్మా, మరి ఈ రోజు నుంచి మేము మరి బైకాట్ చేస్తాం, విధులను బహిష్కరిస్తామని చెప్తే ఆమె కూడా చెల్లించిపోయి మీరు జేఏసీ పక్షాన ఒకవేళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తే మీరు ఏం చేస్తారు, స్టాండ్ అవుతారంటే స్టాండ్ కాదు మేము కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఆమెకు చెప్పి 4 రోజులు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద టెండర్ స్ట్రైక్ చేసిన కనుక నిజామాబాద్ జేఏసీ గర్వంగా చెప్తాను. అదే ఎమ్మెల్యే అంశాలను ఇక్కడికి భవన్ పిలిపించి సారీ చెప్పి ఆ ఎవరికైతే జోలో గురైందో ఆ డిప్టీ గారిని క్షమాపణ కోరిపించిన సమస్య మన జేఏసీ మాడి గర్వంగా చెప్తున్నా. అట్లా ఎవరిని వదలలే, ఉద్యోగులను రక్షించుకున్నాం. ఉద్యోగులు ప్రతిసారి కూడా కడుపులో పెట్టి చూసుకున్నాం. ఎందుకంటే ఆత్మగౌరవం కొరకు తెలంగాణ సాధించిన మేము, ఆత్మగౌరవ పోరాటం కొరకు తెలంగాణ సాధించాము. ఇక్కడ కూడా ఆత్మవంచన లేకుండా పనిచేసినాం. ఏ ఉద్యోగైనా గెస్టెడ్ అయినా నాన్ గెస్టెడ్ అయినా తారతమ్య భేదం లేకుండా నిజామాబాద్ లో ఏకతాటిపైన తీసుకొచ్చినాన్ని వాళ్ళని గర్వంగా చెప్తున్నానన్న. ఈ రోజు నేను టీజీఓ అధ్యక్షుడిగా కూడా నేను అయితానని అనుకోలేదు. టీఎన్జిఓ చేసిన చైర్మన్ ఇక చాలు అనుకున్నా. నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఉద్యోగాలకే రిజైన్ చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చిన. మా ఇంట్లో మా బిజినెస్ కట్టుకుని చెప్తే సరే ఇంకో 6 నెలలో 1 ఇయర్ ఇంకొకటి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చిన. వాళ్ళ సీనియర్ గారు ఉండి లేదు ఇప్పుడే వెళ్ళిపోతే బాగుంటుంది, ఇక్కడ సర్వీస్ ఉంది, కొన్ని రోజులు చేయంటే మళ్ళీ నేను పునరాలోచన చేసి మళ్ళీ టీజీఓ అధ్యక్షుడిగా మరి అన్నగారి అధ్యక్షతన ఈరోజు టీజీఓ అధ్యక్షుడిగా వాళ్ళు నేను తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, ఈ నిర్వీర్యమైనటువంటి టీజీఓను అతి త్వరలోనే 6 నెలల్లోనే మరి శ్రీనాథ్ గారు నిజామాబాద్ వంక చూసేటట్టుగా నిజామాబాద్ కార్యక్రమాలు ఏ జిల్లాకు ఆదర్శంగా ఉండేటట్టుగా మా ఉద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తూ టీజీఓ అంటే మరి అధికారులు రావడానికి ఒక నానుడు ఉందన్న.
అధికారులను కూడా బయటికి తీసుకెళ్తాం. అధికారులు అంటేనే అభివృద్ధి, అభివృద్ధికి సాగదు. ఆ అధికారులు అభివృద్ధికి సాగదు, రేపటికి వీళ్ళే వాడదు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి అందరినీ కూడా మన పక్షాన, ఎందుకంటే మీకు మా అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు సామాన్య టీఎల్ కావాలన్నా, పిఎఫ్పి కావాలన్నా, ఇతరాత్ర ఉద్యోగాల సమస్యలు ఏది కావాలన్నా ఎటు సైడ్ చూసుకుంటే ఇప్పుడు మరి ఏలూరు శ్రీకాకుళం సైడ్ చూసే పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా టీజీఓ టీఏజో ఏదని కాదు, ఏ నాయకుడు గొప్పవాడు, ఏ నాయకుడు ద్వారా మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతామని చూసే సమస్య ఉంది. కాబట్టి మా జిల్లా పక్షాన మీకు వెనుకంటూ ఉంటామన్నా మా జిల్లాని ఎప్పుడు ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా కార్యదర్శి గారు నేను సుదీర్ఘ కాలం పాటు టీఏజీఓలో చేసిన మాకు ఇద్దరికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా కార్యవర్గం కూడా మరి కొత్త డైనమిక్ కార్యవర్గం ఉంది. కాబట్టి మేమందరం కలిసి నిజామాబాద్ జిల్లాలో ఏ సమస్య ఉన్నా మేమందరం ఇక్కడిక్కడ పరిష్కరించుకుంటామన్నా రాష్ట్ర సమస్యలు మట్టిగా మీ దగ్గరికి వస్తామన్నమాట నేను తెలియజేసుకుంటూ, కొంతమంది చిన్నప్పుడు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు కొంతమంది పనికి మారిన వాళ్ళు మరి ఈ సంఘం మీద బురద జల్లాలను, ఈ సంఘాన్ని ఏదో చేద్దామను అని కలలు కంటారు. వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, మీరు కూడా మనసు మార్చుకొని మాతో పనిచేసే ప్రయత్నం చేయండి. కిషన్ అనే వ్యక్తి ఆడిన వ్యక్తి కాదు. నేను ఆటకైనా రెడీ, దేనికైనా రెడీ. నాతో పెట్టుకుంటే ఇంతవరకు ఎవరు కూడా సక్సెస్ కాలేదు. నేను ఆట మొదలెట్టినంటే అంతం దాకా చెప్తున్నా. మీకు ఇక్కడ ఈ మీడియా ద్వారా మీ ద్వారా చెప్పేది ఏంటంటే కిషన్ ఎప్పుడు కూడా ప్రలోభాలకు లేని వ్యక్తి కాదు, ఎప్పుడు కూడా కమిట్మెంట్ కోసం పనిచేసే వ్యక్తి తప్ప కమిషన్ కమిట్ పడే వ్యక్తి కాదు. అవినీతి లేని పాలన అందించిన వ్యక్తి కృష్ణ అనే మాట మీకు తెలియజేసుకుంటూ, కొంతమంది కావాలని ఏదో పిచ్చి కూతలు కూర్చుంటారు. కానీ వారికి కూడా చెప్తున్నా, నేను సాధారణంగా వారిని కూడా ఆహ్వానిస్తున్నా, కలిసి పనిచేద్దాం రండి. మనందరం ఉద్యోగ వెల్ఫేర్ కొరకు పనిచేయాలి తప్ప స్వార్థం కొరకు కాదనే మాట మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ, మరి నిజామాబాద్ జిల్లాలో మనకు అవకాశం ఇచ్చినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనాథ గారికి, సత్యన్న గారికి, సామాన్య గారికి, మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి కొత్త కార్యవర్గ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర టీజీఓ ప్రధాన కార్యదర్శి అన్న సత్యన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. టీజీఓ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయీ చేసి సెక్రటరీ జనరల్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి, టీజీఓ రాష్ట్ర సహాధ్యక్షులు అన్న శ్రవణ గారికి, అన్న మిస్టర్ కోల్ నేటి ఎలక్షన్ ఆఫీసర్ కామారెడ్డి ఆర్టీఓ, నిన్నగా తెలంగాణ ఉన్న ఎలక్షన్లను మొత్తం చక్రాన్ని తిప్పేసి ఏకగ్రీవంగా చేసినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి, నేడు టీజీఓ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఉన్నదాకా టీజీఓ ప్రెసిడెంట్గా ఉంది, నేడు టీజీఓ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న అన్న ఆల్కా కిషన్ గారికి, నిజామాబాద్ జిల్లా టీజీఓ సెక్రటరీగా ఎన్నికైన అన్న అమృత్ గారికి, సిద్దిపేట జిల్లా టీజీఓ అధ్యక్షులు శ్రీరామరెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న దేవేంద్ర గారికి, కామారెడ్డి జిల్లా సెక్రటరీ సాయిరెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా సహాధ్యక్షులు అన్న తిరుపతిరావు గారికి, హనుమంత్ రెడ్డి గారికి, అన్న దాడు స్వామి గారికి, ఇంకా అందరికీ పేరు పేరున అలంకరించినటువంటి అందరికీ పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి దళిత నామ దళిత మిత్రులకు, ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, దోస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తే. అంతా అందరూ వస్తారు. అన్న మిగులు లాస్ట్ మిగిలిన మళ్ళీ చెప్పితే ఎక్కువైతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, టీజీఓ అసోసియేషన్ కొత్త ఫిబ్రవరిలో ఎన్నికైన తర్వాత మన అన్న సీనన్న ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఈ కొత్త కార్యవర్గంలో మొత్తం చేంజ్ అయింది. అన్ని
అన్ని పద్ధతి ప్రకారం బైలాస్ ప్రకారం ప్రతి జిల్లాకు కానీ ప్రతి పూర్వకు కానీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో ఎలక్షన్ జరిగినాయి. ఈ నిజామాబాద్ ఎలక్షన్లో ఆయన అభినందనలు. ముఖ్యంగా అందరూ ఉద్యోగులలో ఒకటే ఉంది, డిఏలు ఎప్పుడు ఇస్తారని వీళ్ళంతా ఈరోజు చెప్తున్నారు. డిఏలు ఎప్పుడు ఇస్తున్నారు అని డిఏల గురించి కానీ ఈఆర్సీ గురించి కానీ మనం పీజీఓ సంఘం అటు టీఎన్జిఓ సంఘం ఏదైతే బేసిక్గా ఏర్పడ్డదో టీఎన్జిఓ ప్రెసిడెంట్ అన్న మారం జగదీష్ చైర్మన్గా మన అన్న ఏలూరు సీనన్న సెక్రటరీ జనరల్గా 2205 సంఘాలతో ఇలా ఒక బలమైన జేఏసీగా ఏర్పడ్డది. ఖచ్చితంగా అది సాధించుకుంటాం. మన శ్యామన్న చెప్పినట్టు వాట్సాప్లలో చాలా మంది మెసేజ్ పెట్టుకుంటారు. వాట్సాప్ ఉన్నారు, మీరు మాతో కలిసి రండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఉద్యోగులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఆశయం ఉందో తప్పకుండా తీసుకుంటాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వంలో మనమే వెనుకబడేసింది. ఈ ప్రభుత్వంలో కూడా మరి అతని ఎక్కడ చూస్తారా ముందుకు తీస్తారా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గంగా మనం ఖచ్చితంగా అంతలోపు మనకు ఒకవేళ మన డిఏలు కానీ టీఆర్సీ కానీ నిలబడిపోతేనే ఉద్యమంలోకి వస్తాము. నెరవేరితే జేఏసీపై ఉన్నటువంటి ఏదైతే జేఏసీ ఉందో ఆ జేఏసీపై నమ్మకం ఉంచాలని కోరుకుంటూ కొందరు ఎవరైనా దీన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే అది నెరవేరాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీంకు అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై. ఈనాటి నిజామాబాద్ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలక్షన్ మీటింగ్ మరియు తదనంతర ప్రమాణ స్వీకారం తెల్లబడి సమావేశం. ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇనామస్గా కొంత శిక్షాధికారిగా ఒక ఆర్టీఓగా పనిచేస్తూ ఉమ్మడి జిల్లా బాధ్యులుగా రిజిస్టర్ అధికారుల రాష్ట్ర సంఘ బాధ్యులుగా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీఓస్ ఫోరం సెక్రటరీగా పనిచేసిన ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు. ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసిన రోజు దగ్గర నుండి ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంది, ఎదురుగా ఉంటుంది ఎలక్షన్ అనేది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారి అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి మరియు రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రామారావు గారికి కూడా ఇప్పటికీ కంటిన్యూగా ఒక 10 జిల్లా ఎలక్షన్స్ అయ్యి ఒక 10-15 జిల్లాల ఫోరమ్స్ ఎందులో ఒక దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పూర్తిగా బయట కంఠస్థం అయిపోయింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి కార్యక్రమం పూర్తి అయింది. ఆల్రెడీ సభని జిల్లా అధ్యక్షుల వారికి అధ్యక్షత వహించి హ్యాండ్ చేశారు. సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా అదేవిధంగా నూతనంగా ఎలాంటి బాధ్యతలు స్వీకరించి సభాధ్యక్షులుగా ఉన్న టీం మొత్తం కూడా అధ్యక్షుడు కిషన్ గారికి అదేవిధంగా కార్యదర్శి అమృత కుమార్ గారికి ట్రెజరర్ దేవ్ సింగ్ గారికి అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రావు నలుగురు కూడా ఇందులో ఒకరి కోసం ఒకరు సాక్రిఫై అయింది. నలుగురు ఎవరిని తీయడానికి పెట్టడానికి లేదు. ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అయ్యారు. సెక్రటరీ ఉన్నవారు హనుమంతరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే ఇందులో అన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఒకరి కోసం ఒకరు అందరి కోసం అన్నట్టుగా సాక్రిఫై అన్న అసోసియేట్ అధ్యక్షుల వారు కూడా కొంత పోటీ పడి సంఘం ముఖ్యం, నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగులు గిరిజనికల శ్రేయస్సు ముఖ్యం, అందరం కలిసి ఉన్నామని చెప్పి ఉన్న 50 మంది మొత్తానికి వేదిక మీద నాకు పేరున వారికి కొత్తగా వారికి అడ్మినిస్ట్రేటివ్ గా కొంత వెసులుబాటు కోసం అని చెప్పి కౌరుబాటి దండస్వామి ఇంతకుముందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంటే
వారి అధ్యక్షత కమిటీని ఇచ్చారు. ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందులో మహిళా ఆఫీస్ బేరర్స్ ముఖ్యంగా బాధ్యత మీకు చెప్పుకుంటున్నామా మీ అందరికీ. అదేవిధంగా మాతో పాటుగా రాష్ట్ర కార్యవర్గం నుంచి వచ్చిన మేము ఏ పని చేసినా నాది వాయిస్ మాత్రం ఉంది. పని చేయాల్సింది ప్లాన్ చేయాల్సిందంతా కూడా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులు శ్యామన్న గారు. ఒకరు సౌమ్యంగా ఉంటారు, చిన్నగా మాటలు కోపం రాదు. శ్యామన్నకి అది అడ్మినిస్ట్రేషన్ సైడ్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. వారిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పక్క జిల్లా నుంచి అటు కామారెడ్డి నుంచి చేసిన అధ్యక్ష కార్యదర్శులు దేవేంద్ర అన్న గారికి, సాయి అన్న గారికి, అదేవిధంగా సిద్దిపేట ఎలక్షన్ అయిన దగ్గర నుంచి 6 సార్లు అన్నింటిలో శ్రీరామ్ రెడ్డి అధ్యక్షులు పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, ప్రాథమిక సభ్యులు, సీనియర్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. వారితో పాటుగా మనం బిల్డింగ్ మొన్నటి వరకు మన అధ్యక్షులు టీఎన్జిఓస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఆల్మోస్ట్ 50% ప్రొడక్ట్ టీఎన్జిఓస్ లో వచ్చి ఉంటుంది, 50% డైరెక్ట్ ఉంటుంది. కాబట్టి వారి కార్యదర్శి శేఖర్ గారికి అయిపోయిందన్న మిమ్మల్ని వదిలేసాడు, అయిపోయింది మొత్తం. అధ్యక్షుడికి వచ్చేసారు. టీఎన్జిఓస్ అన్నా, టీజీఓస్ అన్నా, తెలంగాణ పోలీస్ అన్నా, డ్రైవర్ సంఘం అన్నా, ఈ 4 సంఘాలే అంబరెల్లా ఆర్గనైజేషన్స్. ఒక్కొక్క సంఘానికి 75 డిపార్ట్మెంట్ ఉంటాయి. కొన్ని గెజిటెడ్ సంఘానికి 105 శాఖలు ఉంటాయి. మనకు ఎక్కువ ఉంటాయి టీఎన్జిఓస్, పోలీస్ క్లాస్ కంటే కూడా. డ్రైవర్ల సంఘం అంటే ఆల్మోస్ట్ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ అస్తిత్వమే ప్రశ్నార్థకం అయిపోయింది. అసలు లేవు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మనకు ఎక్కువ ఎందుకు ఉంటాయంటే మన డిపార్ట్మెంట్ వెటనరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సంఘం వేరే ఉంటుంది, ఏడిటు డైరెక్టర్ ఒక సంఘం ఉంటుంది. రకరకాల మనం స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో చూసుకుంటే హెచ్ఎంఎల్ సంఘం, లెక్చరర్ సంఘం ఉంటుంది, లైబ్రరీస్ కూడా వాళ్ళ సంఘం వేరే ఉంటుంది, ఫిజికల్ డైరెక్టర్ సంఘం వేరే ఉంటుంది, ప్రిన్సిపల్ సంఘం వేరే ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మనకు అదనంగా సంఘాలు ఉంటాయి. 105 డిపార్ట్మెంట్ ఫోరమ్స్ ఉంటాయి. ఒకప్పుడు గెస్ట్ అధికారులు అంటే చాలా లీస్ట్ స్ట్రెంత్ ఉండేది, 17,000, 20,000, 30,000. ప్రస్తుతం 42,000 మంది స్ట్రెంత్ రాష్ట్రంలో. సెకండ్ హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న మన సంఘం. రీసెంట్ గా మళ్ళీ ఒక 4 డిపార్ట్మెంట్ గెస్ట్ హోదా అవుతుంది. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్, ఏసీపీఓ, టిఎస్ఎల్ఐజీ, పిఏఓ అంతా కలిపితే ఇంకా 3,000 మంది గెస్ట్ అధికారులు ఒక 2 నెలల అంటే సుమారుగా 50,000 ఉంటున్నాం. కాబట్టి గెస్ట్ అధికారుల సంఖ్య లెవెల్ 1 to లెవెల్ 5. లెవెల్ 1 అన్నప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఫస్ట్ గెస్ట్ అధికారి లెవెల్ 1. ఎగ్జాంపుల్ గా కలరీ డిపార్ట్మెంట్ లో ఎస్టీఓ లెవెల్ 1. లెవెల్ 5 అంటే డైరెక్టర్. మనకి అందరూ మెంబర్లే. డిపార్ట్మెంట్ డైరెక్టర్ మన మెంబరే, 4 క్యాడర్ అడిషనల్ కలెక్టర్ కూడా మన మెంబరే. కాబట్టి మనకి అసోసియేషన్ అనేది మన యూనియన్ కాదు, ప్రజలతో ఉండాలి, ప్రభుత్వంతో ఉండాలి, మన సంఘ సభ్యులతో ఉండాలి, మన కింద ఉన్న ఉద్యోగులందరికీ బాధ్యత మనం వహించాలి. కాబట్టి మనది మిగతా ట్రేడ్ యూనియన్స్ లాగాను ఎంతబడితే అట్లా మనకి బాధ్యత, బరువు, పరిమితి ఉంటుంది. బరాబర్ ప్రభుత్వంతో కొట్టాడాల్సిందే, హక్కులు రాజ్యం కోసం పోరాడాల్సిందే. ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు ఎలా చేసామో అలా ఉద్యమాలు చేయాల్సిందే, ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిందే. కానీ ఆ పద్ధతి మనకు సరిగ్గా వేరే ఉంటుంది. మనం ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఎక్కడ యోగం ఉండాలో, ఎక్కడ ఎత్తుగడ ఎక్కడ ఉండాలో ఆ రకంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం రాష్ట్ర జేఏసీలో కూడా సెక్రటరీ జనరల్ ఉదాహరణ ఉన్నాం. జిల్లాలో 33 జిల్లాల్లో కూడా సగం మంది మన టీజీఓస్ అధ్యక్షులే చైర్మన్ గా ఉంటారు, తప్పితే కన్వీనర్ గా ఉంటారు. చైర్మన్ కన్వీనర్. ఇక్కడ మన అధ్యక్షుల వారు కూడా గత 10 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు. అదే సాంప్రదాయం టీహెచ్ఎస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో దేశాధికార రక్షణ అయితే అధ్యక్షులు అయితే కదా చైర్మన్ గానే కొనసాగుతారు. అప్పుడు బాధ్యత అనేది ఓన్లీ గెస్ట్ అధికార సంఘమే కాదు, యావత్ మీ దగ్గర ఉన్న 1348 మంది గెస్ట్ అధికార సంఖ్య ఉంది జిల్లాలో. మనం సభ్యత్వం ఇచ్చినప్పుడు అందరికి కూడా ఓపెన్ గా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియాతో పెట్టి మెంబర్షిప్ కోసం ఇచ్చాం. మెంబర్షిప్ మనగా చేరాలి. లేదు మన
సంఘం ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తారు. సుమారుగా 450 మంది మెంబర్షిప్ అయితే మిగతా మెంబర్షిప్ కూడా ఈ ప్రస్తుత కమిటీని త్వరలో పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ 1500 మంది చిన్న సంఘం కాదు, చాలా పెద్ద స్థితి కింద వస్తుంది. మామూలుగా టీఎన్జిఓస్ అతి పెద్ద సంఘం స్టేట్ లో మన అందరికీ మొదటి సంఘం కూడా నాకు తెలిసి 3000 కొడతారు కంటే పెద్దగా వాళ్ళు కూడా ఎక్కువ ఆల్మోస్ట్ 50% ఎబో ఉంటాము. కొన్ని డిపార్ట్మెంట్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ గెజిటెడ్ చేయకుండా, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ చేయకుండా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్ మన స్థితి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఉద్యోగులకి రావాల్సిన అన్ని డిమాండ్లు, అప్పులు, రాయితీలు, పెండింగ్ డిఏ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, 317 జీవో కావచ్చు, దాంతో పాటు సిపిఎస్ ఉద్యమం కావచ్చు, వీటితో పాటుగా ప్రధాన డిమాండ్లు సుమారుగా మనకి 50 డిమాండ్లు. రాష్ట్ర జేఏసీ పక్షాన 205 సంఘాలు కూర్చొని అది కూడా పాలసీగా ఒక డిపార్ట్మెంట్ కో, ఒక క్యాడర్ కో, ఒక సెక్షన్ కో కాకుండా ఉన్న డిమాండ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేది కూడా మన ఉద్యమాల వాళ్ళు పట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వమే 10 సంవత్సరాలు పడ్డ బాధలు ప్రతిఫలంగా మన కొత్త ప్రభుత్వాన్ని మన ద్వారా ఉద్యోగుల ద్వారా, మన ఎంప్లాయీస్ కమ్యూనిటీ ద్వారా సుమారుగా 30 సీట్ల మెజారిటీ వచ్చింది. మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు దాంతోనే కొట్లాడి కొన్ని పెండింగ్ బిల్స్ డిఏఎస్ కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 6200 కోట్ల పెండింగ్ బిల్స్ లో సుమారుగా 3200 కోట్లు క్లియర్ అయినాయి. ఇంకా 3000 కోట్లు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్స్, ఈ బిల్స్ కూడా రావాలి. వాటి కోసం కూడా మనం పోరాడాలి. వాటితో పాటుగా మన గిరిజన సంఘంగా గర్వంగా చెప్పుకుంటాము. 10 సంవత్సరాల్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఒక్కసారి 30% క్యాప్ పెట్టి వాళ్ళ యొక్క తాబేదారులకి పైరవకారులు ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని ఢిల్లీ వరకు మన సంఘం, గిరిజన సంఘం ఢిల్లీ వరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పంపించి జనరల్ ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాం. అవి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రావాల్సిన డిఎం ఆ రెండింటితో అయిపోలేదు. 1వ తారీఖు జీతం మనం అడిగితే అది కూడా మేనిఫెస్టోలో పెట్టి అది కూడా మనం డిమాండ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం 1వ తారీఖు జీతం తీసుకుంటున్నాం. కొన్నిసార్లు చేసుకున్నాం, చాలా వరకు డిబిసీలు పెట్టిస్తున్నాం కంటిన్యూగా. కొన్ని బయట కామన్ డిమాండ్ కాకపోవచ్చు. ప్రతిరోజు జేఎల్సీ తరఫున, టీజీఓ తరఫున ఎవరో ఒక గౌరవ మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు ప్రతిరోజు ప్రతి దగ్గర మన సమస్యలపై చర్చిస్తున్నాం. రైతులు, తర్వాత మహిళలు, మీరు ప్రాధాన్యత ఉన్నారని మేము అడిగేది గొంతెక కోరిక కాదు. మా పాత డిమాండ్లు, 10 చేసిన కాలానికి జీతం, మా పెండింగ్ డిఏలు, మా పెండింగ్ పిఆర్సీ, మా హెల్త్ కార్డ్స్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. 50% కావాలంటే ఎక్కువ కూడా చేస్తాం. ఇన్సూరెన్స్ కంపెనీకి 200 కోట్లు పే చేయండి. గత ప్రభుత్వంలో కమిటీ చేసి ఖర్చుని రికార్డ్ చేసి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇట్లాంటి సమస్యలన్నీ క్లియర్ చేయమని ప్రతిరోజు అడుగుతున్నాం. మమ్మల్ని చూస్తేనే సెక్రటరీ కారిడార్లో గౌరవ మంత్రివర్యులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కొద్దిగా ఓపిక పట్టండి. టీఎన్జిఓస్ 4th క్లాస్ ఒక సంఘంతో సాధ్యం కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఏదైనా, మన ప్రభుత్వం అయినా మనం ధన్యవాదాలు చెప్పినా ఫస్ట్ తారీఖు జీతానికి కానీ, ట్రాన్స్ఫర్ కానీ, పెండింగ్ క్లియర్ చేసినది కానీ పోరాటా చేసి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ లో, చిన్న డిపార్ట్మెంట్ 50 మంది డిపార్ట్మెంట్ లో 5 సంఘాలు పెట్టింది. గౌరవ మీడియా మిత్రులు కూడా 2 ఉంటారు, వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, ఈవెన్ జర్నలిస్టులు కూడా ఎవరికైనా ఒక గజం జాగా వల్ల సొసైటీ ద్వారా ఉద్యోగ కమ్యూనిటీకి ఒక ఎంప్లాయీ జీవితకాలం పనిచేస్తే 30 సంవత్సరాలు పనిచేసా కూడా ఎక్కడన్నా జిల్లా హెడ్ క్వార్టర్లోనో, హైదరాబాద్ లోనో, సికింద్రాబాద్ లోనో, మెట్రో సిటీలోనో ఒక 200 గజాలు జాగా కొనాలంటే ఈయనకు వచ్చేది నెలకు 50,000 50 జీతం. 30 సంవత్సరాలు పనిచేస్తే 2-3 కోట్లు వస్తాయి. అందులో 50 లక్షలు ట్యాక్స్ కడతాం. మనం 50 లక్షలు ఆఫీసులో పనిచేయడానికి ఖర్చు పెడతాం. మరి కుటుంబం నడిచేది ఒక్క ఎంప్లాయీ 5,000 కూడా సేవ్ చేయలేడు. ఎవరినో 1-2 ఎంప్లాయీని చూసి ప్రభుత్వం ఎంప్లాయీస్ ఉన్నారు, మీకేంటి ఎంప్లాయీస్ జేఏసీ లేకుండా చేసింది గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు. ఉద్యోగ సంఘాలు లేవు, జిఐడి సర్వీసెస్ డిపార్ట్మెంట్ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఏ జిల్లా కలెక్టర్ కూడా ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్
మీటింగ్ పెట్టిన పాపం పోలేదు. ఎంప్లాయీస్ కోసం ఉన్న అఫీషియల్ కమిటీ కూడా జిఐడి నుంచి అపాయింట్ చేయలేదు. మనం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మన ఎలక్షన్స్ అయిన తర్వాత జిఐడిలో మన ద్వారా మనం గతంలో తీసుకున్న ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ రోజు జిఐడిలో ఎంప్లాయీస్ కోసం మోడీ గారితో పాటుగా ఈ నవంబర్ లోపుగా మనకున్న 105 డిపార్ట్మెంట్ ఫోరం కూడా ఎలక్షన్ జరుపుకొని కార్యాచరణకి సిద్ధంగా ఉండాలి. అంటే యుద్ధానికి సిద్ధమని కాదు, అవసరమైతే. దాంతో పాటుగా 10 సంవత్సరాల తర్వాత, సుమారు 12 సంవత్సరాల తర్వాత కొత్తగా జేఏసీ ఫామ్ చేశాం. జేఏసీ అంటే అవసరం ఏంటి? సంఘాలే వాళ్ళు ధర్నా చౌకే ఉంటారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం ధర్నా చౌక్ పోయాం. అసలు మనం భావవ్యాప్తి ఉండాలి, భావ స్వేచ్ఛ ఉండాలి. ఇలా మాట్లాడడానికి కూడా వీల్లేదు. అధికారులు మీకేంటి? అధికారులు భార్య పిల్లలు లేదా? మేము ఓట్లు వేయలేదా? అధికారులు కామన్ మ్యాన్ కదా, మేము సిటిజన్ కదా. మాకు సంఘాలు, మెయిన్ సంఘాలతో రిజిస్టర్డ్ సంఘాలు కలుపుకొని 206 సంఘాలతో జేఏసీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉన్న మేజర్ సంఘాలకి జేఏసీ కూడా మనం మెసేజ్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్ గా పునర్నిర్మాణం చేయండి, జేఏసీని కార్యాచరణ రూపొందించండి. ప్రభుత్వం అన్ని సమస్యల పైన ఆల్రెడీ మా దగ్గర నుంచి లిస్టు తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆర్థికేతర సమస్యలు మీరు చూస్తాం. డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. ఒక్క డిఏ ఉంటే 2 వేలు కొట్టుకున్నాం మనం. ధర్నా చేసాం ఒక్క డిఏ వరకే. ఇప్పుడు ఈ రోజు 4 డిఏలు ఉన్నాయి. 4 డిఏలు 5 డిఏ రాబోతుంది. సుమారుగా 18%. ఒక ఎంప్లాయీకి 15,000 శాలరీ ఉంటుంది. సాధారణ మధ్యతరగతి ఎంప్లాయీ. పిఆర్సీ రావాల్సిన పిఆర్సీ ఎప్పుడూ రావాల్సిన పిఆర్సీ విచ్చగాళ్ళకి ఇచ్చడిగా గత ప్రభుత్వం ఎలక్షన్ కి బక్షీస్ చేశారు. ఓట్ చేస్తారని 5%. మన అడగకుండా పిలవకుండా అసలు మనకు రోగం ఎక్కడుందో కడుపు నొప్పి తలనొప్పి అడిగి టాబ్లెట్ వేయకుండా ఏదో టాబ్లెట్ ఇచ్చినట్టుగా పారాసిటమాల్ ఇచ్చినట్టు చేశారు. ఏ రోగం వచ్చినా ప్రస్తుతానికి 5%. ఈ రోజు వరకు కూడా కమిటీ శివశంకర్ కమిటీ చేశారు. ఆయన తోటి కమిటీ చేస్తే రిపోర్ట్ ఇస్తున్నా. ఆయన వేసేదే రిపోర్ట్ కమిటీ పోయి కలిసాం. వారికి కూడా చెప్పాం ప్రభుత్వం మాదిరితే రిపోర్ట్ మీటింగ్ వేయండి. అది కూడా మనం సాధించుకోవాలి. పిఆర్సీ కూడా మనకి ఇంప్లిమెంట్ అయి ఉంటే సాధారణ ఎంప్లాయీకి 15,000 పెరిగాయి. అంటే ఒక్కళ్ళకి 30 నుంచి 35,000 శాలరీ పెరిగింది. ఎంత నష్టపోతున్నాం మనం? వీటన్నిటికి కూడా ఏ సంఘాల యొక్క నిర్మాణం కింద లేదు. మనం వాట్సాప్ మెసేజ్కి సోషల్ మీడియాకి పరిమితమయ్యాం. ఉద్యోగ సంఘాలుగా అన్ని సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కేంద్రీకరణలు, పెన్షనర్స్, అదేవిధంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ, అంగన్వాడీలు, ఆశాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఎన్ఆర్ఈఎస్, ఐకేపీ చాలా ఉన్నారు. డైలీ వేజెస్, వర్క్ ఛార్జ్. గత ప్రభుత్వం పెట్టిన ఎంప్లాయీస్ డెసిగ్నేషన్స్ 200 ఉన్నాయి. ఎవరికి సర్వీస్ రూల్స్ పెట్టకుండా అటు విఆర్ఓలని రీలొకేటెడ్ విఆర్ఓస్ ఒక కేటగిరీ కాదు, పంచాయత్ సెక్రటరీని చేసి 4 సంవత్సరాల పాటు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి 4 సంవత్సరాల పాటు స్కేల్ ఇవ్వలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ మధ్య కొన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా భార్య భర్తలు దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో పనిచేసే కేసులు 50 మీద లెక్క పెట్టచ్చు. త్రూఅవుట్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. ఉద్యోగులకు అడిగితే, స్పౌజర్ అడిగితే దానికి ఒక జీవో, దానికి ఒక మెమో, 2 రోజులు పేపర్లు ఇవ్వడం, 3 రోజులు దగ్గర పట్టుకుందని అంటాం. మీ వరకు అయితే దగ్గర ఉండాలి. హర్యానాలో పనిచేసినా మీ వైఫ్ హస్బెండ్ ఒక దగ్గరికి వస్తారు. ఏ కేరళలో ఉన్నా మీరు దూరదర్శన్ ఉన్నా మీ వైఫ్ హస్బెండ్ సేమ్ డిస్ట్రిక్ట్ వస్తారు. అది మా అధికారికి రావద్దా? మా దూరదర్శన్కి రావద్దా? అది కూడా ఐఏఎస్ ఆలోచించాలి కదా. మనం అందరూ ఐఏఎస్ అంటలేదు. ఇంతకుముందు గతంలో ఐఏఎస్ అందరూ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే జిల్లా కలెక్టర్గా వచ్చేవాడు. వాళ్ళ పరిస్థితి అర్థమయ్యేది, గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యేది. ఒక ఏజ్డ్ ఆఫీసర్స్ కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటే బీపీలు, షుగర్లు ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేది. ఈ పిల్లలకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. గత ప్రభుత్వం వాళ్ళ జిల్లాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంటే కూడా వాళ్లే పోరాటం చేశారు. వినే స్టేజ్ లేదు. జేఏసీ నాయకులు, సంఘ నాయకులు పోతే పిఏలు, పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని బలిపరులు చేస్తూ లోపలి దాన్ని కూడా అడుగుతున్నారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల, ఐపీఎస్ ఆఫీసర్ల జీతాలు లెక్క తీయండి. త్రూఅవుట్ ఇండియాలో 15వ తారీఖులో డ్రా చేసి ఖర్చు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ని ఒక్కళ్ళని చూపేయండి. మీ అకౌంట్ ₹1 ఖర్చు కాదు.
మా ఎంప్లాయీస్ లెక్క చేయండి. ఏ ఎంప్లాయీ అయినా శాలరీ 5వ తారీఖు తర్వాత ఉంటుందేమో, 1వ తారీఖు మధ్యాహ్నానికే ఉంటుంది. అన్ని ఈఎంఐ కంటే పోతాయి. ఇన్ని బాధలతో ఉన్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మనం తెచ్చుకున్న ప్రభుత్వం అన్ని సాల్వ్ కావాలి అంటే పటిష్టంగా సంఘాలు ఉండాలి, నిర్మాణం జరగాలి. అవసరమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అరగంట గంట ఎక్కువ పనిచేయాలి, ప్రజలను మెప్పించాలి. మన హక్కుల సాధనలో రాజీలను పోరాటం చేయాలని అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ గెజిట్ అధికారులకి కోఆపరేటివ్ సొసైటీ నాకు తెలిసి ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఇల్లు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేలకి ఎంపీలకు కావాలా, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. అందరికి కావాలి. అది గెజిట్ అధికారులకి సొసైటీ వద్దు, ఇల్లు వద్దు. అడిగితే ఒక రకంగా ఒక్కరిని చూస్తారు. తెలిసిన బంధువులు ఉంటారు. ఒక అధికారులు లెవెల్ 1 to level 5 ఏ ఒక్క అధికారి ఒక జిల్లాలో పర్మనెంట్ గా ఉండరు. కొత్తగా పట్టుకొచ్చిన అశాస్త్రీయంగా జోనల్ సిస్టమ్ అని ఎవరు వాళ్ళే మేము పెద్ద ఆఫీసర్ అనుకున్నారు. జోను మల్టీ జోన్ అని పెట్టేసరికి తీసుకెళ్లి దూరంగా కార్యవర్గానికి పోలేదు. ఇమ్మీడియట్ గా హౌస్ బిల్డింగ్ సొసైటీ ఫార్మ్ చేసి గవర్నమెంట్ ఇవ్వకపోయినా మన వరకన్నా ఏదన్నా ల్యాండ్ కొనో లేకపోతే గవర్నమెంట్ నుంచి అడుగు చేసి హౌస్ బిల్డింగ్ సొసైటీ ఫార్మ్ చేద్దాం కోరుకుంటూ, దాంతో పాటుగా ఒక అధికారులుగా గెజిట్ అధికారులుగా ఒక లేడీ అధికారు, ఒక మేల్ అధికారు, ఒక పిఎస్సి అధికారం వస్తే జాగింగ్ రిపోర్ట్ ఇచ్చేకి ఎక్కడ ఉండాలి? ఒక గెస్ట్ హౌస్, ఒక ఆఫీస్ బిల్డింగ్. ప్రజాప్రతినిధులు అడిగితే చెప్తారు మీకెందుకు బిల్డింగ్ అని. మేమేమి ఎంత పోవట్లేదు. మేము గెజిట్ అధికారులను ఎన్జిఓలు ఈ బిల్డింగ్ ఎవరిది? టీఎన్జిఓస్ బిల్డింగ్ ఎవరిదైంది? గవర్నమెంట్దే. ఎప్పటికైనా గవర్నమెంట్దే. లీడర్లు వస్తుంటారు పోతుంటారు. ఒక 1000 గజమో 2000 గజాలు జాగా అధ్యక్షులు సెక్రటరీ అన్న జాగా ఇమీడియట్ గా పెట్టేసి కలెక్టర్ గారికి అదేవిధంగా సీసీఎల్ఏకైనా పెట్టి జాగా తీసుకొని అసోసియేషన్ బిల్డింగ్ మహిళలకు సపరేట్ గా గెస్ట్ హౌస్, అందులోనే ఒక ఫ్లోర్ లో మన మీటింగ్ హాలు, దానికి సరిపోని ఫండ్స్ ఇచ్చేది మనం, డిస్ట్రిబ్యూట్ చేసేది మనం, మన సిపిఓ ఫండ్స్ ఇచ్చేది మన అధికారులు, అడిషనల్ కలెక్టర్, మన కలెక్టర్లు, మన ఈఈలు కట్టించేది అంతా మన చేతిలో జరిగేది. కాబట్టి ఇమీడియట్ గా అసోసియేషన్ బిల్డింగ్, అదే విధంగా బాసర్ లాంటిది ఇది లాంటివి వస్తుంది అనుకుంటారు. ఆదిలాబాద్ ఇక్కడ ఏదైనా అట్లాంటి ప్లేస్ ఉన్న ప్రతి దగ్గర మన కోసం కాదు అడిగేది, అందరి కోసం. మనం 10 ఏళ్ళు ఉంటాం, తర్వాత అసలు మనం ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యి ఎక్కడో 7 జిల్లాలో ఉంటాం, ఎక్కడో భూపాలపల్లిలో ఉంటాం, అలంపూర్లో ఉంటాం, నారాయణపేటలో ఉంటాం. మన పేరు నిలబడేట్టుగా శాశ్వతంగా కొన్ని రాష్ట్రాల్లో ఉంది గెజిట్ అధికారుల భవనం. ఎవరిపైనా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో గెజిట్ అధికారుల గెస్ట్ హౌస్ ఉన్నది, కమ్యూనిటీ హాల్ ఉన్నది, మహిళలకు సపరేట్ గా గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఆ రకంగా గెజిట్ అధికారుల సంఘాన్ని తీర్చిదిద్దాలని, సమస్యలను ముందుండాలని, అన్ని సంఘాలని కలుపుకొని పోవాలని మరొకసారి యావత్ టీములు కోరుకుంటూ, జేఏసీ చైర్మన్ కూడా మీరే అవుతారు కాబట్టి జనరల్ గా అందరినీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చేసి మోడల్ గా నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు వరంగల్, కరీంనగర్, ఖమ్మం కంటే పోటీ పడేది డెవలప్మెంట్ అన్నింటిలో. దానికి ముందుకు రావాలని వాటి ఫ్రెండ్ కోరుకుంటూ కొత్త నాయకత్వాన్ని ఇందులో కూడా ఇందాక అన్నవాళ్ళు చెప్పారు, కొంత ఎక్కడైతే పని చేస్తారో అక్కడే పోటీ ఉంటుంది, పని చేయకపోతే పోటీ ఉంటుంది. ఆ పోటీలు ఎదుర్కొంటే నాయకత్వం తెలుస్తుంది, అది కంపల్సరీ ఉండాలి. ఏది లేకపోతే మేమే రాము, మీరు మామూలు ఎలక్షన్ పెట్టుకుంటే అది ఎప్పటికి కూడా కలబడే దానికనే గెలిపోవడంలో ఉంటాయి, కలబడినప్పుడు ఏమి ఉండదు. అవి జనరల్గా ఉంటే ఆ పోరాటం ఉంటేనే మంచిది. మన తప్పులు మనకి 1 month 2 months తెలిస్తే ఏ రోజు కాదు రివ్యూ అవుతుంది. అది ఒక రకంగా మనకి రెక్టిఫికేషన్ మెథడ్. దాన్ని ఏమి దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ కలుపుకొని వారికి కూడా చెప్తాం, చిన్నప్పుడు పక్కన పెడదాం. దానికి కూడా మంచి పని కాబట్టి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున వేదిక మీద పెద్దలకి, ముందు వచ్చిన మీడియా మిత్రులకి, టీఎన్జిఓస్ కొంతమంది వచ్చారు. మనం మిత్రులు మీరు కూడా మళ్ళీ సముద్రంలో కలవాల్సిన లేదు అందరూ. ఈ అలగారు చెప్పాను, ఇది మహాసముద్రం. మా తప్పితే మన పెద్దది ఉంది ఇంకా హిందూ మహాసముద్రం. పెన్షనర్స్ వాళ్ళని కూడా పెన్షనర్ సంఘాలు 7 సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలు 2 కూడా ఉన్నాయి. మీరు ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళని కంపల్సరీ వాళ్ళ సీనియర్లు మనం కూడా ఆడికే పోదాం, పెద్ద పెట్టేయాలి. వాళ్ళ కొద్దిగా ఏజ్ ఎక్కువ కాబట్టి మర్యాద ఇచ్చి వాళ్ళు కూడా
ఉద్యమాలు కలుపుకొని పోవాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై టీజీఓ. టీజీఓ అధ్యక్షులు మన అన్నగారు చెప్పిన సూచన ప్రకారము ఒక 1 వీక్ లోనే మీకు ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. అలా ఆల్రెడీ టీజీఓ మెంబర్లు కావాలని కోరుకుంటూ ఎవరైనా రాండి. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మరి మొదటిసారి టీజీఓ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ సంబరాలను కూడా సెలబ్రేట్ చేద్దాం. టీజీఓ టీఎన్జీ ఆధ్వర్యంలో సేకరణ తెలియజేసుకుంటూ ఏమైనా మరి ఒక్కసారి గట్టిగా అన్నాను మరి మనం సంపద ధన్యవాదాలు తెలియజేయాలి. మరి కూడా కొనసాగినందుకు ధన్యవాదాలు అన్న. ఏదేమైనా మీరు మాకు రాబోయే డిఏలు, పిఆర్సీ, ఇతర ఉద్యోగుల సమస్యలన్నిటికీ మీరు ముందుండి పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ మరి ఒక నిజామాబాద్ జిల్లా పక్షాన మీరు చెప్పినట్టుగా సూచన తప్పకుండా టీజీఓ బిల్డింగ్ అసోసియేషన్ కానివ్వండి, ఇంకా మిగతా అన్ని కూడా ముందు వరుసలో ఉండి ఫస్ట్ ప్రియారిటీగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి చిన్న మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ జండు స్వామిని మాట్లాడాల్సింది ఆకర్షణను మరి బృందాన్ని వారిని ఆహ్వానిస్తున్నాం. మరో అతిథి గౌరవనీయులు శ్రీ శ్రీరామరెడ్డి గారు టీజీఓ సిద్దిపేట కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ రామారావు గారు కర్మాంత్రియ మరి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ గౌరవనీయులు శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, ఉమ్మడి జిల్లాల కన్వీనర్ గారిని నేటి కార్యక్రమానికి రాష్ట్ర బాధ్యులకు వచ్చేసిన గౌరవనీయులు శ్రీ శ్యామరావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ తెలంగాణ కన్వీనర్ ఆహ్వానితులు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ గారు, మరి ప్రెసిడెంట్ తెలంగాణ కన్వీనర్ అసోసియేషన్ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ గారికి కూడా తరపునండి మరి గజమాన చేత వారిని సత్కరించాల్సిందిగా చెప్పటంగా ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేద్దాం. మరి రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా కస్టర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ నుండి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో వారి భాగస్వాములై వారి కార్యదర్శి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, నరసింహన్న గారు మరియు అన్న శంకరెడ్డి గారు కూడా ముందుకు రావాల్సిందిగా మరియు టీజీలో మాజీ బాధ్యులు ఎవరైనా వాళ్ళంతా దయచేసి ముందుకు రావాలి. మరి అన్నగారితో వారికి ఒకసారి కల్పిద్దాం. మరి టీఎన్జీఓ నిజామాబాద్ తరపు నుండి మరి టీజీఓగా మొట్టమొదటిసారికి మన జిల్లాకు వచ్చేసిన రాష్ట్ర భాషణ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. కేంద్ర బాధ్యులు టీజీఓ అధ్యక్షుడి రామకృష్ణ గారు మరియు వారి ముందుకు వచ్చి మరి టీజీఓ రాష్ట్ర బాధ్యులకు చిరు సన్మానాన్ని చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దాని అంతటికీ కారణం